వాళ్ళిద్దరూ ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు మనస్సు పడ్డారు. వివాహేతర బంధం సాగించారు. గుట్టుగా సాగుతూ ఉన్న ప్రేమకుమారి ప్రేమ పంతంలో కలతలు వచ్చాయి. ప్రియుడైన ఉపాధ్యాయుడికి కోపం వచ్చింది. స్కూల్లో పాఠాలు చెబుతూ ఉన్న టీచర్పై కత్తితో దాడి చేసి దారుణంగా మర్డర్ చేశాడు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 20న సంచలనం సృష్టించిన టీచర్ ప్రేమకుమారి హత్య కేసు గుట్టును విప్పారు పోలీసులు. వీడిన ప్రేమకుమారి హత్య కేసు మిస్టరీ. ప్రియుడు చంద్రమౌళే హంతకుడు. ఈ నెల 20వ తేదీన ప్రేమకుమారి దారుణ హత్య. వివాహేతర బంధాలు మనుషుల ప్రాణాలను బలిగా తీసుకుంటున్నాయి. ఇక్కడ పోలీసుల మధ్య కనిపిస్తున్న ఇతగాడి పేరు చంద్రమౌళి. చిత్తూరు జిల్లా పాతగుండుగల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. పలమనేరు పట్టణానికి చెందిన ప్రేమకుమారి ముబ్బువారిపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. చంద్రమౌళి, ప్రేమకుమారీలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తరువాత వివాహేతర బంధం పెట్టుకున్నారు. చర్చిలో సార్ 12/12/2015 చర్చిలో వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ తమ్ముడు, ఈ అమ్మాయి పిల్లలు, నేను ఎవిడెన్స్ అంతా మేము కలిసి ఒకే ఇంట్లో ఉన్నాము. ఆ ఇంట్లోనే ఉన్న ఎవిడెన్స్. ఇప్పుడు ఆ ఇల్లు మొత్తం ఖాళీ చేసి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిపోయారు. ఉపాధ్యాయురాలైన ప్రేమకుమారి ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయింది. దీంతో చంద్రమౌళి, ప్రేమకుమారిల మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈ మధ్య నేను ఫైనాన్షియల్గా కొద్దిగా డల్ అయినాను సార్. ప్లస్ ఈ మధ్య వేరే ఉద్యోగం వస్తుంది అనే అవకాశంతో ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు నా నుండి దూరం చేయాలని ప్రయత్నం చేశారు. ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ కావచ్చు అని ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ వచ్చింది, తాత్కాలిక జాబితా. ఈ ఇయర్లో 3 జాబితాలు వచ్చాయి. అలాగే ఈ జాబితా వచ్చింది. ఆ అమ్మాయికి అయితే మనకు అవసరం లేదు ఈ ఉద్యోగం అని చెప్తే అమ్మాయి ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెప్పింది, నాకు అవసరం లేదు, నేను వెళ్ళను, తను వద్దంటున్నాడు, నాకు అవసరం లేదు, ఇష్టం లేదు అని తను చెప్పింది. ప్రేమకుమారి ఎక్కడ దూరం అవుతుందోనన్న బెంగతో చంద్రమౌళి ఆమెను ఎక్సైజ్ ఎస్ఐ పోస్టుకు వెళ్లొద్దు అని చెప్పాడు. సరే అన్న ప్రేమకుమారి ఆ తరువాత చంద్రమౌళి మాటలను పట్టించుకోలేదు. దీంతో రగిలిపోయిన చంద్రమౌళి పథకం ప్రకారం ఈ నెల 20వ తేదీన పాఠశాలలో ఒంటరిగా ఉన్న ప్రేమకుమారిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. నన్ను నమ్మించి నా సర్వస్వాన్ని దోచుకొని నన్ను నడి రోడ్లో వదిలేశారు సార్. ఎంత చెప్పినా వినలేదు. మంచిగా చెప్పాను, మీరు చెప్పినట్టు ముందుకెళ్ళి మీరు అమ్మ నాన్న అందరూ కలిసి చెప్పినట్టు ఉన్నాము చెప్పాను. మ్యారేజ్ చేసుకొని కూడా నన్ను ఈరోజు నడి వీధిలో వదిలేస్తే నాకు కోపం వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక 15 రోజులుగా కత్తి తీసుకొని వెళ్ళి నరికి చంపాను సార్. బంధించుకొని తనను బెదిరించి నాతో కలవకుండా మేమున్న ఇంట్లోకి రానియకుండా చేసి తను ఇది చేశారు. తన మనసు కూడా మార్చేసి నా నుంచి దూరం చేశారు. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా నుండి దూరం చేసిన దానికి నాకు కోపం వచ్చిందానికి నేను ఇలా చేశాను సార్. ప్రేమకుమారి తల్లిదండ్రులు చంద్రమౌళిపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఈ క్రమంలో చంద్రమౌళి కనిపించకుండా పోవడంతో సెల్ టవర్ ఆధారంగా అతడి జాడను గుర్తించారు. ఇది సెన్సేషనల్ మర్డర్ కేసు. ఇతను టీచర్. ఒక టీచర్ హత్య చేయడం అనేది స్టేట్లోనే ఒక దారుణమైన దానిలో ఇదొకటి. వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉండి ఆ సంబంధాన్ని వద్దన్నందుకు ఆమె మీద పగ పంచుకొని ఆమెను చంపినాడని చెప్తున్నాడు. చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లె వద్ద బైక్పై వెళుతోన్న చంద్రమౌళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించడంతో ప్రేమకుమారిని ఎలా హత్య చేసింది వివరించాడు. హత్యకు వాడిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.